మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం చూడండి. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడను గనుక అది పడలేదు. మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండెను. వాన కురిసెను, వరద వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని ఏమండి అదేమైంది? కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. చూడండి ప్రియులారా, మన జీవితంలో కూడా ఈయన మాటలనే ఆ అంశాన్ని మనం చూసుకుంటా ఆ పైన ఎక్కడి వరకు మనం ధ్యానించుకున్నాం. 15వ వచనం చూడండి. యేసుప్రభువు ఇక్కడ మనకి ఒక జాగ్రత్త ఇచ్చారు. ఆ జాగ్రత్త ఏంటంటే, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వత్తురు గాని లోపల క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకుందరు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లు అంజూరపు పండ్లైనను కోయుదరా. అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలమును ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి ఎక్కడ వేయబడుతుంది? అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు. చూడండి ప్రియులారా, యేసుప్రభువు వారు అబద్ధ ప్రవక్తల గురించి చెప్తా స్టార్టింగ్లో ఏమని ప్రారంభించారు? వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు. అలాగే మంచి చెట్టు గురించి చెడ్డ చెట్టు గురించి చెప్పి వాటి వల్ల చెడ్డ చెట్లకి అంజూరకాయలు కాయవు కదా, మంచి చెట్టుకి చెడ్డ ఫలాలు ఉండవు కదా అని చెప్పి, తర్వాత నాలో ఫలించని ప్రతి చెట్టు కూడా ఏమైపోద్ది? నరకబడి ఎక్కడ వేయబడుతుంది? అగ్నిలో వేయబడుతుంది. ఏవండి, తర్వాత మరల చివరిలో కూడా యేసుప్రభువు ఏమని కూడా చేశారంటే, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు. బైబిల్లో చాలా అంశాలు ఈ అబద్ధ ప్రవక్తల గురించి రాయబడి ఉన్నాయి. ఏవండి, ఎక్కడెక్కడ రాయబడి ఉన్నాయి అనే అంశాన్ని మనం చూసుకుంటూ వస్తుంటే, మత్తయి సువార్త 15వ అధ్యాయం 6వ వచనం, మీరు పారంపర్య ఆచారముల నిమిత్తము దేవుని వాక్యము నిరర్ధకము చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయములు నాకు దూరముగా ఉన్నవి. మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మల్ని గూర్చి ప్రవచించిన మాట సరి అని వారితో చెప్పి, ఏమండి, జనసమూహమును పిలిచి మీరు విని గ్రహించండి. ఇక్కడ యేసుప్రభువు వారు ఇక్కడ ఒక విధానాన్ని, ఇక్కడ ఒక మెలకువని మనకి అందించారు ప్రియులారా. అంటే పారంపర ఆచారం అంటే మీ అందరికీ తెలుసు. కాబట్టి ప్రియులారా, ఆచారాలను ఎప్పుడూ కూడా మనం తీసుకొచ్చి ఆ క్రైస్తవ క్రమంలో చేర్చడం అనేది మన ఆత్మీయ జీవితానికి నష్టానికి అది దారితీస్తుంది. చాలామంది ఆచారాలని విడిచిపెట్టరు, ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు ఉంటారు. ఏవండి, అలా ఉన్న తర్వాత కూడా బయట వారు పలికే మాట ఏంటంటే, ఇదిగో మీరు చర్చికి వెళ్తున్నారు, మీకు ఇలాంటి నష్టం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎలా జరుగుతుందని అన్యుల చేత మాటబడేటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది ప్రియులారా. కాబట్టి క్రైస్తవ్యాన్ని ఎప్పుడూ కూడా మనం ఆచార పద్ధతిలో దాన్ని ఏం చేయకూడదు? తీసుకోకూడదు. కాబట్టి ఇక్కడ తర్వాత కూడా ఏమని రాయబడి ఉంది? ఏమండి, ఈ ప్రజలు పెదాలతో నన్ను ఏం చేస్తూ ఉన్నారు? ఘనపరుస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక్క మాటే రాయబడి ఉంది. కానీ ఇంగ్లీష్ బైబిల్ ఏమని రాయబడి ఉందంటే, వారు నోటితో నా దగ్గరికి వస్తున్నారు కానీ దే డ్రాన్ మీ విత్ దేర్ మౌత్ అని రాసి ఉంటుంది ప్రియులారా. అండ్ ఆ తర్వాత ఏమని రాయబడి ఉంటుందంటే, పెదాలతో నన్ను గనపరుస్తూ ఉన్నారు. విత్ దేర్ లిప్స్ దే ఆర్ హానరింగ్ విత్ దేర్ లిప్స్ అండ్ దే ఆర్ డ్రాన్ మీ విత్ దేర్ మౌత్ అని 2 మాటలు ఇంగ్లీష్ బైబిల్లో రాసి ఉంటుంది. ఏమండి, కానీ వారి హృదయాలు ఎలా ఉన్నాయంట? దేవునికి దగ్గరగా ఉన్నాయా? సమీపంగా ఉన్నాయా? దూరంగా ఉన్నాయి. చూడండి, కానీ వారి హృదయాలు దూరంగా ఉన్నాయి. ఎందుకని? మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థంగా ఏం చేస్తూ ఉన్నారు? ఆరాధన చేయుచున్నారు అని యెషయా మిమ్మల్ని గూర్చి ప్రవచించిన మాట
సరియే. చూడండి, ఈ మాట ఎప్పుడైతే యేసుప్రభువారు పలికారో, ఆ మాట పలికినప్పుడు శిష్యులైన వారు యేసుప్రభువారి దగ్గరికి వచ్చి, అయ్యా మీరు ఇలా చెప్తా ఉన్నారు, కొంతమంది అభ్యంతర పడుతున్నారు మీరు చెప్పే మాటను గురించి అని యేసుప్రభువారు చెప్పారు. 12వ వచనం చూడండి. ఏమండి, అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతర పడారని నీకు తెలియనా అని ఆయనను అడుగగా, ఆయన పరలోకమందున నా తండ్రి నాటని ప్రతి మొక్కయు కూడా ఏమైపోద్ది, పెళ్ళగింపబడును. అంటే అది దాన్ని తీసి ఏం చేస్తారు, అవతల పారేస్తారు. ప్రియులారా, పరలోకమందు నా తండ్రి నాటని ప్రతి చెట్టు కూడా దాన్ని తీసి ఏం చేస్తారు, పెళ్ళగింపబడుతుంది, అవతల పాడేస్తారు. ఏమండి, అక్కడ కూడా ఏమని రాయబడి ఉంది, 7వ వచనంలో కూడా ఫలించని ప్రతి చెట్టు కూడా నరకబడి ఏం చేయబడుతుందని రాస్తుంది, అక్కడ అగ్నిలో వేయబడుతుందని ఉంది. ఇక్కడ ఏమని రాస్తుంది, నా తండ్రి నాటని ప్రతి చెట్టు కూడా ఏమైపోద్ది, ప్రతి మొక్క కూడా పెళ్ళగింపబడును. కాబట్టి ఫలించడం అనేది చాలా ప్రాముఖ్యం. ప్రియులారా, ఫలించడం అనేది మన విశ్వాస జీవితాల్లో, క్రైస్తవ జీవితాల్లో ఎప్పుడూ ఉంటాయి. విశ్వాస జీవితం అనేది ఎలా ఉంటుందంటే, 4-5 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల క్రితం ఒక కార్యం జరిగిందండి, అది విశ్వాస జీవితంగా పోల్చబడదు. విశ్వాస జీవితంలో ప్రతిరోజు కూడా ఏదో ఒక రూపీన మనకి ఏదో ఒకటి ఎదురవుతూనే ఉంటుంది. మనకి ప్రస్తుతం మన జీవితంలో జరిగే చిన్న చిన్నవి కానివ్వండి, పెద్ద పెద్ద విషయాలు కానివ్వండి, రీసెంట్గా జరిగినటువంటి ఇన్సిడెంట్లు ఎప్పుడు కూడా ఉంటాయి ప్రియులారా. కాబట్టి మన విశ్వాసంలో ఎన్నో విషయాలు మనలో ఫలించడానికి దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి అభ్యంతరం గురించి మనం పోయిన వారం కొన్ని విషయాలు మనం ధ్యానించుకున్నాం. కాబట్టి అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిసయ్యులు ఈ మాట విని అభ్యంతర పడరని నీకు తెలియనా అని శిష్యులైన వారు యేసు ప్రభువుతో చెప్పారు. ప్రియులారా, అభ్యంతర పడటం అనేది చాలా ప్రమాదకరం. మన జీవితంలో కూడా మనల్ని అభ్యంతరపరిచేవారు ఉంటారు. బహుశా నువ్వు ఇతరులకు అభ్యంతరకరంగా ఉన్నావేమో, లేదంటే నిన్ను అభ్యంతరపరిచేవారు ఎవరైనా ఉన్నారేమో. కాబట్టి అభ్యంతరం చెందటం అనేది చాలా తప్పు. నిజంగా నీలో దేవుని ప్రేమే గనక ఉంటే, నిజంగా నువ్వు గనక విశ్వాస జీవితంలోనే గనక ఉంటే, నిజంగా నువ్వు ఆత్మీయతలో అడిగే గనక వేస్తంటే, నువ్వు నిజంగా దేవుణ్ణే ఆధారం చేసుకుంటే నువ్వేం చెందవు, అభ్యంతర పడవు. ప్రియులారా, నిజంగా నీలో ఫలించేది దేవుని వాక్యమే అయితే అది ఎలాంటి పరిస్థితి అయినా సరే నువ్వు అభ్యంతర పడవు ముందు. ఎందుకని అభ్యంతరం చెందాలి? పరిస్థితులు వస్తాయి. యేసుప్రభువు చెప్పారు కదా, నా నామం నిమిత్తం ఎంతోమంది మిమ్మల్ని అభ్యంతరపరుస్తారు. అభ్యంతరాలు రాక తప్పవు. అభ్యంతరాలు అనేవి తప్పనిసరిగా వస్తాయి, ప్రతి జీవితంలో వస్తాయి. నువ్వు కొత్తగా వచ్చి క్రైస్తవంలోనికి చేరినా, నువ్వు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 50 సంవత్సరాలు సీనియర్ విశ్వాసివైనా, నువ్వు ఎన్ని రీతులుగా వెళ్ళినా, నువ్వు ఎంత భక్తి చేసినా, ఏవండి ఆత్మవరాలన్నీ నీకున్నా సరే అభ్యంతరాలు ఎలా ఉంటాయి, తప్పనిసరిగా నీకు వస్తూనే ఉంటాయి ప్రియులారా. అందుకే 18వ అధ్యాయంలో కూడా యేసుప్రభువు కొన్ని విషయాలు చెప్పారు. నీ కన్ను, నీ కాలు, నీ చెయ్య నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని ఏం చేయమని చెప్పాడు దేవుడు, తీసి పారవేయమని చెప్పాడు. ఆ 2 కాళ్ళు 2 చేతులు కలిగి నరకానికి వెళ్ళటం కంటే ఏమండి ఒంటి కాళ్ళు ఒంటి చేతితో కలిసి పరలోకం వెళ్ళటం ఎంతో శ్రేష్టమని దేవుడు పలికాడు ప్రియులారా. అంటే పరలోకంలో కూడా కుంటోళ్ళు, ఏమండి చేతులు లేనోళ్ళు ఉంటారా అండి? ఉండరు. అక్కడ చేతులు కాళ్ళు లేనోళ్ళు చనిపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత వారికి ఏమొస్తాయి, వారికి అవయవాలన్నీ కూడా వస్తాయి. అక్కడంతా కూడా సంపూర్ణంగానే ఉంటారు. ఈ డిసేబిలిటీస్ అన్నీ కూడా ఇక్కడే, అక్కడ ఉండవు మనకి. కానీ ఇక్కడ యేసుప్రభువు చెప్పిన విధానంలో ఏంటంటే, ఏమండి మన ఆత్మీయ స్థితిలో బైబిల్ని ఎప్పుడూ కూడా జనరల్ విషయాలకి మనం ఎప్పుడూ కన్సిడర్ చేయకూడదు. ఆత్మీయంగా మనం ఎక్కువ శాతం 99% కన్సిడర్ చేయాలి ప్రియులారా. కాబట్టి ఏమండి 2 చేతులు 2 కాళ్ళు కలిగి ఏమండి నిత్యాగ్నిలోకి వెళ్ళటం కంటే, ఏమండి ఒంటి కాలుతో ఏమండి చేతులు అంగహీనులుగా ఉండి మీరు పరలోకం వెళ్ళుట ఎంతో శ్రేష్టమని దేవుడు పలికాడు. ఒక వ్యక్తిని తండ్రి తీసుకుని బలి అవ్వడానికి పర్వతం మీదకి తీసుకెళ్తా ఉన్నాడు. ఎవరా వ్యక్తి? ఇస్సాకు. తండ్రిని అడిగాడు, నాన్న కట్టెలు ఉన్నాయి, అగ్ని ఉంది, దహించడానికి గొర్రె పిల్ల ఏది, దహన బలి ఏది అని అడిగాడు ఇస్సాకు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా తన తండ్రి చేతులు కాళ్ళు అప్పటికి చెప్పలేదు. అబ్రహాం చెప్పాడా నిన్నే బలిచ్చేదని చెప్పాడు అబ్రహాము? చెప్పలేదు. 2 కాళ్ళు 2 చేతులు కట్టేస్తున్నటువంటి సమయంలో కూడా ఇస్సాకు కాళ్ళు ఇస్సాకు చేతులు అభ్యంతర పెట్టినాయండి? ఏమండి అభ్యంతర పడ్డాడా అక్కడ? లేదు. నీ ఆత్మీయ జీవితంలో కూడా ఎందుకని నువ్వు అభ్యంతరం చెందాలి? ఆయనకి బలి ఇవ్వటం తెలుసు,
బలి ఎలా ఇస్తారు? 2 కాళ్ళు 2 చేతులు కట్టేసి ఏమండి ఆ పొట్టేల్ని ఆ బలిపీఠం మీద పెట్టి దాన్ని ఇలా దహించి వేస్తారు. మొదట దాన్ని ఏమండి హతమారుస్తారు, తర్వాత దాని కింద అగ్ని పెడతారు, అదంతా కూడా దహించబడుతుంది, దేవునికి దహన బలిగా అయిపోద్దని ఇస్సాకుకి తెలుసు ప్రియులారా. అవన్నీ అతని ఆలోచనలో ఉన్నాయి, అవన్నీ అతని మదిలో ఉన్నాయి. అలాంటి సమయంలో కూడా ప్రియులారా, అబ్రహాము తన తండ్రి తన కుమారుడు కాళ్ళు కుమారు చేతులు కడుతున్నటువంటి సమయంలో ఏవండి అతని కాళ్ళు చేతులను అతను ఏం చేయలేదు? అభ్యంతరపరచలేదు. నీ కాళ్ళు నీ చేతులు నిన్ను అభ్యంతరపరుస్తున్నాయ్యా, నువ్వు కూడా దేవుని బలిపీఠం ఎదురుగా ఉన్నావు, నువ్వు కూడా పరలోకానికి సమీపంగా ఉన్నావు, నీ జీవితం కూడా దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు ప్రియులారా, సిలువకి దగ్గరగా ఉన్నప్పుడు నీ కాళ్ళు నీ చేతులు నిన్ను అభ్యంతరపరుస్తాయి. దేవునికి సమీపంగా వెళ్ళినప్పుడు ఏవండి యేసుప్రభువారు కూడా ఇస్సాకు వదకు తేబడిన గొర్రె పిల్లవలే అలా మౌనంగా ఉన్నాడు. కాళ్ళు చేతులు కట్టినప్పుడు యేసుప్రభువారు కూడా ఆయన కాళ్ళు ఆయన చేతులు కట్టేసి ప్రియులారా 1 తక్కువ 39 కొరడా దెబ్బలు కొట్టినప్పుడు ఆయన మౌనంగా ఉండి అలా సహించాడు. ప్రియులారా, నువ్వు సహించగలుగుతున్నావా నీ జీవితంలో మౌనంగా? ఒక మాటని సహించగలుగుతున్నావా? బహుశా నీ చుట్టూ ఉన్నవారే నిన్ను ఎన్నో రీతిలుగా బహుశా నిన్ను తప్పు మాట్లాడారేమో. నువ్వు చేసేది నిజంగా భక్తి అయితే, నీలో ఉన్నది నీతే అయితే, నువ్వు నిజంగా వేసే అడుగులు సరైనయే అయితే నువ్వు అభ్యంతరం చెందవు ప్రియులారా. నీలోనికి అభ్యంతరం రానే రాదు, అది ఎలాంటి పరిస్థితి అయినా సరే, ఎలాంటి వాతావరణం అయినా సరే. అందుకే యేసుప్రభువారు పలికారు, ఏవండి వాన వస్తుంది, వరద వస్తుంది, గాలి వస్తుంది, అన్నీ వస్తాయి, వచ్చి ఆ ఇంటి మీద కొట్టినప్పుడు ఆ ఇల్లు అభ్యంతరం చెందుతుందా ప్రియులారా? అభ్యంతరం చెందనే చెందదు. ఎందుకని? బండ మీద వేయబడింది పునాది, బండ మీద పునాది వేయబడింది కనుక ఏమవుతుంది? అక్కడ అభ్యంతరం చెందనే చెందదు. కాబట్టి నీ జీవితంలో కూడా నీ హృదయం కానీ నీ ఆలోచనలు కానీ ఎప్పుడూ కూడా అభ్యంతరం చెందకూడదు. కింద ఏమని రాయబడిందో చూడండి, 9వ వచనం, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 కన్నులు కలిగి అగ్నిగల నరకములో ప్రవేశించబడుట కంటే 1 కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు. కాబట్టి నీ కళ్ళు కూడా నిన్ను ఏం చేస్తూ ఉంటాయి? అనేక రీతులుగా నిన్ను అభ్యంతరపరుస్తూ ఉంటాయి. చూడండి, మన కళ్ళతో చాలా రకాల అభ్యంతరాలు వస్తాయి. అందుకే బైబిల్ చోట ఏమని రాయబడి ఉంది? నీ కన్నులు అటు ఇటు చూడక ఎలా చూడాలి? సూటిగా చూడాలి. సూటిగా ఎవరిని చూడాలి? మనుషుల్ని చూడాలా? దేవుని వైపు మన కనులు ఉండాలి. సూటిగా ఎవరిని చూడాలి? దేవుని వాక్యాన్ని చూడాలి. సూటిగా ఎవరిని చూడాలి? సిలువలో నీ కోసం ఎవరు బలైపోయారో ఆయన వైపే మన కనులు ఉండాలి. అటు ఇటు వెళ్తే కనుక అభ్యంతర పడతాయి నీ కనులు. మనుషుల్ని చూస్తే ఖచ్చితంగా మనం అభ్యంతర పడతాం ప్రియులరా. ఎందుకంటే మనుషులు ఎవరు అనుకూలంగా ఉండరు, మనుషులు ఎవరు అనుకూలంగా ఉండరు. ఏవండి, ఒకరికొకరు ఎప్పుడు ఎవరు అనుకూలంగా ఉండరు ప్రియులరా. ఎవరి విధానంలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, ఎవరి ఆలోచనలో వారు వెళ్ళిపోతూ ఉంటారు. మనుషుల వైపు మన కనులు ఎప్పుడూ కూడా ఉండకూడదు. ఏవండి, కొంతమంది మనకి నీతిమంతులుగా కనబడతారు, కొంతమంది మనకి అపవిత్రులుగా కనబడతారు. అందుకే యేసుప్రభువు చోట ఒక మాట పలికి రెండో తెలుసా? ఏవండి, కడపటి వారు ఏమవుతారంట? మొదటి వారు అవుతారు. మొదటి వారు ఏమవుతారంట? వీళ్ళు చాలా భక్తులు, వీళ్ళు చాలా పరిశుద్ధులు, వీళ్ళు చాలా విషయాలు చెప్పేస్తున్నారు, వీళ్ళు చాలా అసలు వీళ్ళ విధేయత, ఏవండి చర్చిలో వీళ్ళ పర్ఫార్మెన్స్ అన్నీ అసలు నెంబర్ 1గా ఉన్నాయి అని అనుకుంటాం. మన కన్నుల్లో వారు మొదట ఉంటారు. కానీ దేవుడి దృష్టిలో వాళ్ళు ఎక్కడ ఉంటారు చెప్పండి? అనేకులు కడపటి వారిగానే ఉంటారు. ఓ దినాన్న దేవుడు అందరినీ మొదటి లైన్లో నుంచో పెడతాడు. ఎవరిని నుంచో పెడతారు మొదటి లైన్లో? ఏమండి, దేవుడు తీర్పు తీర్చేటప్పుడు ఒకటి లైన్లు ఉంటాయి. ఫస్ట్ లైన్లో ఎవరు ఉంటారు చెప్పండి? పరిశుద్ధులు, హతసాక్షులు ఉంటారు కదా మొదటి లైన్లో. ఏవండి, మనం చాలామంది ఏమనుకుంటాం? హృదయాలు దేవునికి ఏవండి తమ పెదాలతో నన్ను ఘనపరుస్తా, ఏవండి తమ నోటితో నన్ను గురించి బాగా నీతి వాక్కులు చెప్తా, ఏవండి వాళ్ళు ముందు లైన్లో ఉంటారా? దేవునికి తమ హృదయాన్ని దగ్గరగా ఉంచుకున్న వాళ్ళు ముందు లైన్లో ఉంటారు చెప్పండి. దేవునికి తమ హృదయాలంతా కూడా ఏవండి ఉంచుకున్న వారు ఇప్పుడు కూడా ఆ మొదటి లైన్లో ఉంటారు. కాబట్టి ఈ రోజున నువ్వు ఎందుకని ఇక్కడ కూర్చున్నావు తెలుసా? ఈ రోజున దేవుడు మనందరినీ ఇక్కడ ఎందుకని సమకూర్చాడో తెలుసా? యూ మస్ట్ బీ ద ఫస్ట్. నువ్వు మొదటి లైన్లో ఉండాలి ప్రియులారా. ఒక రోజున మనందరం కూడా మన సంఘం అంతా కూడా ఏవండి వీ మస్ట్ బీ ఇన్ ఎ ఫస్ట్ లైన్. లోకం గతించిపోతాయి, దాని ఆశలు గతించిపోతాయి, మన చుట్టూ ఉన్నవన్నీ కూడా గతించిపోతాయి.
కాసేపు ఆగితే ఆరాధన అయిపోద్ది, ఇంకా కొన్ని గంటలు ఆగితే రోజు అయిపోద్ది, ఇంకా కొన్ని రోజులు ఆగితే వారం అయిపోద్ది, నెలలు అయిపోతాయి, సంవత్సరాలు గడిచిపోతాయి, నీ జీవితం గతించిపోద్ది, సమస్తం గతించిపోద్ది. ఒక దినాన్న ఈ ప్రపంచం, ఈ సృష్టి అంతా కూడా గతించిపోద్ది. కానీ ఒక దినాన్న దేవుని ఎదురుగా నిలబడాల్సిన సమయం ఒకటి వస్తుంది మన జీవితంలో, నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితాల్లో ప్రియులారా దేవుని ఎదురుగా నిలబడే సమయం ఒకటి వస్తుంది. ఆ సమయంలో దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు, నీ హృదయాన్ని పరీక్షిస్తాడు. యేసుప్రభువు నేను చెప్పిన మాటలన్నీ హృదయంలో ఉన్నాయా, అభ్యంతరపడినయా, ఎక్కడన్నా మనసులో గాయపడినయా, ఎక్కడన్నా నాకు దూరం అయిపోయారా, ఎక్కడన్నా జీవితాలు బలహీనం అయిపోయినాయా, దేవుడు గ్రేడింగ్ చేస్తాడు. ఆ సమయంలో దగ్గరగా ఉండగలవా, దేవునికి సమీపంగా ఉన్నావా? ఇక్కడ యేసుప్రభువు పలికిన ఈ మాటలో అర్థం ఏంటంటే, మనుషులందరూ మనకి దూరం అయిపోయినా పర్లా, మనకి చేదోడుగా వాదోడుగా ఉన్న వాళ్ళు దూరం అయిపోయినా పర్లా, మనకి మార్గదర్శిగా ఉన్న వాళ్ళు దూరం అయిపోయినా పర్లా, మనకి దృష్టి చూపించేవారు ఉన్నా లేకపోయినా పర్లేదు ప్రియులారా. కానీ మన జీవితంలో దేవునికి సమీపంగా దేవుడు ఒక్కడే గనక ఉంటే దేవుడు తప్పకుండా ఏం చేస్తాడు, మనకి ఆశ్రయ దుర్గంగా ఉంటాడు. కాబట్టి స్పర్జన్ గారు కూడా ఒక మాట పలికారేంటో తెలుసా? ఈజ్ దేర్ ఎనీథింగ్ లైక్ వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యం లాంటిది ఏదైనా ఉందా ఈ లోకంలో? ఏది లేదు. దేవుని వాక్యం కన్నా శక్తివంతమైనది ఏదైనా ఉందా ఈ లోకంలో? ఏది లేదు ప్రియులారా. వెన్ ఓపెన్ బుక్ ఫైండ్స్ ఓపెన్ హార్ట్స్ అని పలికాడు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం తెరిచినప్పుడు ఎవరిని తెరుస్తున్నామో తెలుసా మీకు? దేవుని హృదయాన్ని నువ్వు తెరుస్తున్నావు. దేవుని హృదయంలో ఏముంది, నీ పట్ల ఆయన తలంపులు ఎలా ఉన్నాయి? దేవుని వాక్యాన్ని తెరిచినప్పుడు దేవుడు నాతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు? దేవుని హృదయాన్ని తెరిచినప్పుడు దేవుడు నా పట్ల ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు? దేవుని వాగ్దానాన్ని సంపాదించుకున్నావా నీ జీవితంలో? ప్రియులారా, మారు మనసు పొందినప్పుడు దేవుడు వాగ్దానాన్ని ఇస్తాడు తప్పకుండా. నేను కూడా మారు మనసు పొందినప్పుడు 12 సంవత్సరాల వయసులో కీర్తన గ్రంథం 103వ అధ్యాయం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. కాబట్టి నీ జీవితంలో కూడా ఆయన వాక్కు ద్వారా దేవుడు తప్పకుండా ఏం చేస్తాడు, మాట్లాడతాడు నీతో. ఈజ్ దేర్ ఓపెన్ హార్ట్? బైబిల్లో ఉన్నాయి మీ అందరి దగ్గర, మీ ఇంట్లో బైబిల్లో ఉన్నాయి. 3, 4, 5, 10 బైబిల్ ఉండొచ్చు. దేర్ మే బి డిఫరెంట్ వర్షన్స్, ఎన్నో రకాలైనటువంటి ఇంగ్లీష్ బైబిల్ ఉండొచ్చు, తెలుగు బైబిల్ ఉండొచ్చు, ఎన్ని భాషలైనా ఉండొచ్చు. కానీ నీ హృదయంలో దేవుని వాక్యం ఉందా? నీ హృదయం వాక్యానుసారంగా ఉందా? ఈజ్ దేర్ ఓపెన్ హార్ట్? ఎవరి హృదయం అండి ఇది? దేవుని హృదయం ఇది. దేవుని హృదయాన్ని తెరుస్తున్నావా ప్రతిరోజు? కాబట్టి దేవుని హృదయంలోనికి గనక మనం వెళ్ళగలిగితే, ఆ వాక్యంలోనికి గనక మనం వెళ్ళగలిగితే దేవుడు తప్పకుండా మనల్ని ఏం చేస్తాడు, సురక్షితమైనటువంటి ప్రదేశానికి నడిపిస్తాడు. 10వ వచనం చూడండి. ఈ చిన్నవారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి. వీరి దూతలు పరలోకమందున నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. ప్రియులారా, సంఘంలో ఎందుకని ప్రతిసారి కూడా మారు మనసు గురించి చెప్తారు అంటే, ఆ పైన ఏం చెప్పారు యేసుప్రభువు వారు? 3వ వచనంలో, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు అయితేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశించరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరైతే మార్పు చెందుతారో, మారు మనసు అనుభవంలోనికి వస్తారో, ఎవరైతే తన మలినం నుంచి, లోకం నుంచి, పాపం నుంచి తమ హృదయాల్ని కడుక్కొని యేసు రక్తంలో వారు కడగబడినటువంటి అనుభవంలోనికి వారు వస్తారో, దేవుని దగ్గర నుంచి రక్షణ ఎవరైతే సంపాదించుకుంటారో ప్రియులారా, అలాంటి వారిని ఏం చేయాలంటే 10వ వచనంలోకి యేసుప్రభువు ఏం చెప్పారంటే, ఈ చిన్నవారిలో ఒకనైనను తృణీకరింపకుండా చూచుకొనుడి. వీరి దూతలు పరలోకమందున నా తండ్రి ముఖమున ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. ఎవరైతే మారు మనసు పొందుతారో ప్రియులారా, వారికి దేవుని రక్షణ. సహోదరుడా, సహోదరి, దేవుని రక్షణలో నువ్వు ఉన్నావా? దేవుని దూతలు ఎల్లప్పుడూ కూడా నిన్ను కాయడానికి సంసిద్ధంగా ఉన్నాయి. యేసుప్రభువు కూడా ఏం చెప్తారు? నేను ఒక్కసారి కనుక చిటికేస్తే పైనుంచి ఎన్ని దూతలు వస్తాయి? 72,000 దూతలు వచ్చి ఈ లోకానంతటినీ కూడా హతమార్చడానికి సిద్ధంగా ఉంటాయి అని యేసుప్రభువు పలికారు. యేసుప్రభువు వారికే కాదు, దేవుడు ఆయన ఈ ఉదయకాల సమయంలో యేసు క్రీస్తు తన సొంత కుమారుడికి ఎంత రక్షణ తండ్రి కల్పించాడో, నువ్వు కూడా ఈ ఉదయకాల సమయంలో నువ్వు కూడా రక్షణలో గనక ఉంటే, మారు మనసు అనుభవంలో గనక ఉంటే, పరలోకమందున దూతలు నిన్ను చూస్తూ ఉంటారు ప్రియులారా. నీ పరిస్థితుల్ని చూస్తూ ఉంటారు. నువ్వు ఎలాంటి ఇబ్బందుల్లోకి వెళ్తున్నావో వారు ఎరిగి ఉంటారు. అందుకే ఎప్పుడూ కూడా మన విశ్వాస జీవితంలో తొనక్కుండా బెనక్కుండా మనం ఎప్పుడూ కూడా ఏం చేయాలి?
అభ్యంతర పడకుండా మనం ముందుకి అలా కొనసాగుతూ వెళ్ళిపోతూ ఉండాలి ప్రియులారా. నీ విశ్వాస జీవితంలో అభ్యంతరాలు వస్తున్నాయా? నీ విశ్వాస జీవితంలో వెనక్కి తిరిగి దేవుని రక్షణ నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోయావా? దేవుని దూతలు నిన్ను కాయడానికి సంసిద్ధంగా ఉన్నాయి కదా, పరలోకం నుంచి నిన్ను చూస్తూ ఉన్నాయి కదా. ఒక మనిషి రక్షించబడిన తర్వాత ప్రియులారా, ఈ మనిషి రక్షించబడ్డాడని చెప్పి ఆ మనిషి కోసం కొన్ని దూతల్ని దేవుడు కేటాయిస్తాడు. ఎందుకో తెలుసా? ఇంకా ఆత్మ నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఆ ఆత్మ బలహీనం అవడం దేవునికి ఇష్టం లేదు, ఏమాత్రం ఇష్టం లేదు ప్రియులారా. నిన్ను కాయడానికి దేవుడు తన దూతల్ని ఆజ్ఞాపించాడు ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క రక్షణలోనికి ఇప్పుడు కూడా ఆ ఇరుకు ద్వారంలోనికి మనం ప్రవేశించాలి. బండ మీద మనం మన జీవితాన్ని కట్టుకోవాలి. దేవుని మాటకి మనం లోబడాలి. కాబట్టి ఆ తర్వాత కూడా ఏమని రాయబడిందో చూడండి. ఏమండి, మీకేమీ తోచును, ఒక మనుషునికి 100 గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 కొండ మీద విడిచిపెట్టి తప్పిపోయిన దానిని వెదకడా, వాడు దాన్ని కనుగొనిన ఎడల 99 గొర్రెల గూర్చి సంతోషించుట కంటే ఏమండి దాని గూర్చి ఎక్కువ సంతోషించినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి ప్రియులారా, ఎక్కడ తప్పిపోయావు నీ జీవితంలో. తర్వాత ఏమని రాయబడదు? అలాగనే మీరు ఈ చిన్నవారిలో ఒక్కడైనాను నశించుట పరలోకమందున మీ తండ్రి చిత్తము కానే కాదు ప్రియులారా. మనం నశించిపోవడం దేవుని చిత్తం కానే కాదు. రకరకాలైనటువంటి పద్ధతుల్లోనికి, రకరకాలైనటువంటి ఆచారాల్లోనికి వెళ్ళటం, ఏమండి మన ఆత్మీయ జీవితం నశించిపోవటం, క్షీణించిపోవటం, అది దేవుని చిత్తం కానే కాదు. నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దించుము అని ఇక్కడ రాయబడింది ప్రియులారా. ఎందుకని ఆ పై వచనంలో ఏమని రాయబడి ఉంది? ఎవ్వరూ నశించిపోవటం దేవుని చిత్తము కానే కాదు. ఒక మనిషి నశించిపోతున్నప్పుడు నువ్వు వెళ్ళి ఏం చేయాలి? అక్కడ ఏమని రాయబడి ఉంది? నీ సహోదరుడు గనక తప్పు చేస్తే నువ్వు వెళ్ళి అతన్ని ఏం చేయాలి చెప్పండి? గద్దించమని వాక్యం చెప్తా ఉంది. కింద వచనంలో ఏమని రాయబడి ఉంది చూడండి. అతన్ని మాట విని ఎడల నీ సహోదరుడిని సంపాదించుకుంటేవే. చూడండి ప్రియులారా, ఎంత బాగుంది ఆ మాట. ఆ గద్దింపుని తీసుకుంటే ఆ సహోదరుని నువ్వు సంపాదించుకుంటావు. ఆ ఆత్మ నీ అకౌంట్లో పడుతుంది. దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఒక ఆత్మని నువ్వు రక్షించావు. ఒక ఆత్మని నరకం నుంచి, నిత్యాగ్ని నుంచి నువ్వు తప్పించగలిగావు. చాలా సందర్భాల్లో మనుషులు ఏమైనా అనుకుంటారేమో, మనుషులు ఏమైనా మొహమాట పడతారేమో, మనుషులు ఏమైనా అభ్యంతర పడతారేమో అని చెప్పి కొన్నిసార్లు మనం మౌనంగా ఉంటాం ప్రియులారా. వెనకటి దినాల్లో ఏవండి వారు ఎప్పుడూ కూడా దేవుని సేవకులు ఒక చిన్న తప్పు చేసినా సరే విశ్వాసులు ఏం చేసేవారు? పిలిచి గద్దించేవారు. ఈ రోజున అలాంటి పరిస్థితులు కనబడతలేదు. ఎందుకో తెలుసా? అభ్యంతరం, జీవితాలు అభ్యంతరం చెందుతా ఉన్నాయి, హృదయాలు అభ్యంతరం చెందుతా ఉన్నాయి. దేవుని మాటని, దేవుని గద్దింపుని తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున అనేక జీవితాలు కనబడతా ఉన్నాయి ప్రియులారా. నువ్వు తీసుకోగలుగుతున్నావా దేవుని మాటని? నువ్వు దేవుని రక్షణని సంపాదించుకోగలుగుతున్నావా? ఇతరుల సహోదరుల్ని నువ్వు సంపాదించుకోగలుగుతున్నావా? తర్వాత చూడండి, అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట ఏమండి స్థిరపరచబడినట్లు నీవు ఒకరిని వద్దకు వెంటబెట్టుకుని అతని యొద్దకు పొమ్ము. అతడు వారి మాట వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియజేపము. అతడు సంఘము మాటలు వినని ఎడల అతని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచబడును. మనం ఏమనుకుంటాం? ఏమండి అన్యులు ఎక్కడో బయట ఎక్కడో ఉంటారు అనుకుంటాం. కానీ ఇక్కడ ఏం చెప్తుంది? ఒంటరిగా ఉండి గద్దించినప్పుడు లోబడకపోతే ఏమండి 2-3 సాక్షుల్ని తీసుకొచ్చి అతను ఏం చేయాలి? చెప్పాలి, సరే ఇది సరికాదు అని చెప్పి. ఒక తండ్రి ఏం చేస్తాడు? తన కుమారుడు సరిగా లేనప్పుడు ఎవరినన్నా బంధువులను ఎవరినన్నా తీసుకొచ్చి నుంచోబెట్టి కొంచెం నచ్చజెప్పండి అని చెప్తూ ఉంటాడు తండ్రి తన కుమారుడికి. లేదంటే అతన్ని సంఘంలోనికి తీసుకొచ్చి అతన్ని సంఘంలో చెప్పాలి. ప్రియులారా, మనందరం కూడా ఒక సంఘంగా కూడి ఉన్నాం. ఇది మనందరికీ కూడా ఒక హెచ్చరిక లాంటిది. ఏవండి, నువ్వు ఆత్మీయంగా ఫలించాలి అంటే, మన సంఘం ఆత్మీయతలో ఇంకా ముందుగా ఫలించాలంటే ఏం చేయాలి? ఎవరన్నా తప్పిదమ్ము చేసిన ఎడల్లా వారిని ఏం చేయాలి? వెంటనే గద్దించాలి. ఎందుకని? నీ హృదయాన్ని గాయపరుచుకుంటున్నావు. గద్దించడం అంటే తీసుకెళ్ళి గట్టిగా పొడిచినట్టు మాట్లాడటమే కాదు ప్రియులారా. వారిని తీసుకెళ్ళి మంచిగా నీట్గా ఏవండి చక్కగా కూల్గా చెప్తే వింటారు. వినకపోతే ఏవండి 2-3 మధ్య వారిని కూర్చోబెట్టి చెప్పాలి. ఇంకా వినకపోతే సంఘంలోకి తీసుకొచ్చి వారికి చెప్పాలి. ఇంకా వినకపోతే అప్పుడు అతను ఏం చేయబడతాడు? ఒక అన్యునిగా, తర్వాత రెండవదిగా ఒక సొంకరిగా ఏమవుతాడు? దేవుని దృష్టిలో నువ్వు లెక్కించబడతావు. కాబట్టి ప్రియులారా, నువ్వు ఒక అన్యుడిగా, ఒక అన్యురాలుగా నువ్వు లెక్కించబడకూడదు.
అది దేవుని చిత్తం కానే కాదు. దేవుడు నీ హృదయాన్ని, నీ జీవితాన్ని రక్షించుకోవాలని అనుకుంటున్నాడు. కాబట్టి నువ్వు అభ్యంతరం చెందకూడదు ప్రియులారా. ఏ రీతిగా కూడా నువ్వు అభ్యంతరం చెందకూడదు. శిష్యులైన వారు వచ్చి మీరు పలికిన మాటలు విని వీళ్ళు అభ్యంతరం చెందుతున్నారని, ఏవండి పరిసయ్యులు అభ్యంతరం చెందుతున్నారని చెప్పినప్పుడు నా తండ్రి నాటని ప్రతి మొక్క కూడా ఏమైపోద్ది, పెళ్ళగించబడి అది పెరిగి వేయబడుతుంది. కాబట్టి నువ్వు కూడా దేవుని మాటకి లోబడినప్పుడు ఖచ్చితంగా అభ్యంతరాలు నీలోనికి వస్తాయి. నువ్వు గనక దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా గనక తీసుకోగలిగితే నీ హృదయం అభ్యంతరం చెందదు, నీ జీవితం అభ్యంతరం చెందదు. అదేవిధంగా నీ కుటుంబం కూడా దేవుని దూతలు, ఇక్కడ 10వ వచనంలో ఏమని రాయబడి ఉంది, దేవుని దూతలు పరలోకం నుంచి ఇప్పుడు కూడా నిన్ను పరీక్షిస్తూ ఉంటాయి. నీకు కష్ట సమయం వచ్చినప్పుడు నీ ప్రార్థన ఫలించాలని నువ్వు అనుకుంటున్నావా? నీ ఇబ్బందుల్లో నీ ప్రార్థన దేవుడు వినాలి, ఆయన దూతల్ని పంపించాలి, జవాబు రావాలి అని నువ్వు అనుకుంటున్నావా? అయితే బండ మీద నీ జీవితం, నీ హృదయం ఏం చేయాలి, కట్టబడాలి ప్రియులారా. కాబట్టి మన జీవితంలో ఎప్పుడూ కూడా ఏం చేయకూడదు, అభ్యంతరం చెందకూడదు. 21వ వచనం చూడండి. ఆ సమయమున పేతురు ఏమండి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల ఏమండి నేను ఎన్ని మార్లు అతన్ని క్షమించవలను? 7 మార్లు మట్టుక అని అడిగాను. అందుకు యేసు అతడు నీతో ఇట్లా నేను ఏమండి 7 మార్లు మట్టుకే కాదు 77 మార్లు మట్టుకు నీతో చెప్పుచున్నాను. కావున పరలోక రాజ్యము తన దాసుని యొద్ద లెక్క చూచుకొని కోరిన ఈ యొక్క రాజును పోలి ఉన్నది. యేసుప్రభువారి ఉపమానం చెప్పారు, మీ అందరికీ తెలిసి ఉపమానం కదా. పరలోక రాజ్యం అనేది ఎలా ఉంటుంది, ఎలా సంపాదించుకోవాలి అని యేసుప్రభువారు పేతురు ఒక ప్రశ్న అడిగినప్పుడు, ఏమండి మన పేతురు గురించి మనం చెప్పుకున్నాం కదా, ప్రతి దాంట్లో కూడా ముందుంటాడు. ఏమండి ఖచ్చితంగా ఆయనకి ఎన్నో సందేహాలు, డౌట్లు వచ్చిన యేసుప్రభువారు ఈ సందర్భం చెప్పినప్పుడు, నీ సహోదరుని గద్దించు అని యేసుప్రభువారు చెప్పినప్పుడు ఆయన కలిగిన సందేహం ఏంటో తెలుసా? నా ఎడల ఎవరన్నా తప్పు చేస్తే నేనేం చేయాలి, క్షమించాలి కదా. 7 మార్ల మట్టికే అని అడిగితే 7 మార్ల మట్టికే కాదు 77 మార్ల మట్టికైనా సరే ఏం చేయాలి, క్షమించబడాలి. అభ్యంతరపడే హృదయం క్షమించలేని హృదయం ప్రియులారా. అభ్యంతరపడే హృదయం దేవునికి దూరంగా ఉన్నటువంటి హృదయం. అభ్యంతరపడే హృదయం 7 మార్ల మట్టికి కాదు, అసలు వారిలోనికి క్షమాపణ అనేది రాదు. ద్వేషాన్ని, అసూయని పెట్టుకునేటువంటి హృదయం ప్రియులారా. నీ హృదయాన్ని అలా ఉంచుకున్నావా? అలా ఉంచుకుంటే ప్రియులారా, ఒక చిన్న తప్పుని ఎవరన్నా నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని నువ్వు క్షమించలేకపోతే దేవుడు నీ పాపాలని క్షమించడు, నిన్ను తీసుకెళ్లి చెరసాల్లో వేసేస్తాడు దేవుడు. అయ్యో, రాజు నీకున్న కొండంత తప్పు క్షమించాడు కదా, నువ్వు నలకంత తప్పు క్షమించలేకపోయావా అని చెప్పి దేవుడు నీకున్న లెక్కలన్నింటినీ కూడా బయటికి తీస్తాడు ప్రియులారా. దేవుడు నువ్వు చేసిన తప్పులన్నింటినీ కూడా బయటికి తీస్తాడు. ఆ క్షణాన నీకున్న మారు మనసు అంతా కూడా వెళ్ళిపోద్ది, దేవుని రక్షణ వెళ్ళిపోద్ది, దేవుని ఎదురుగా నీ తప్పులే కనపడతాయి. కాబట్టి నువ్వు క్షమించగలిగే స్థితిలో ఉన్నావా? అభ్యంతరం చెందకుండా క్షమించగలిగే స్థితిలో ఉన్నావా? కాబట్టి మన జీవితంలో ప్రియులారా, మనుషులు కల్పించిన పద్ధతులని దైవోపదేశములుగా బోధించి ఏమండి వీరు నన్ను వ్యర్థంగా ఆరాధన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ వ్యర్థంలో నుంచి హృదయం కట్టబడదు. ఎందుకంటే ఆ వ్యర్థమైనటువంటి హృదయం అభ్యంతరం చెందుతుంది. ఎందుకంటే ఆ వ్యర్థమైన హృదయంలో దేవుని ప్రేమ ఉండదు. ఆ వ్యర్థమైన హృదయంలో క్షమించే మనసు ఉండదు. ఆ వ్యర్థమైన హృదయంలో లోకం ఉంటుంది. ఆ వ్యర్థమైన హృదయాన్ని దేవుడు ఏమండి వారి తప్పుల్ని కొండంతగా దేవుని దృష్టిలో కనబడతాయి ప్రియులారా. ఆ ఒక్క మాట కోసం ఈ అంశాన్ని అంతటినీ కూడా మనం ధ్యానించుకున్నాం. కాబట్టి నాలో ఫలించని ప్రతి చెట్టు కూడా ఏం చేయబడుతుంది, నరకబడి అగ్నిలో వేయబడుతుంది. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుంటారు. కాబట్టి నీ చుట్టూ నీ కన్ను నిన్ను అభ్యంతరపరచకుండా నీకు ఆ ఫలాలు కరెక్ట్గా తెలియాలంటే ప్రియులరా, నువ్వు దేవుని దృష్టిలోకి వెళ్ళి ఎక్కువ సమయం కనుక నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు, ఆయన దూతల ద్వారా, ఆయన ఆత్మ ద్వారా దేవుడు నీకు ప్రతి విషయాన్ని కూడా తెలియజేస్తాడు. మా అడ్రస్ LAF బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.